ఆ, ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఉలహాని మన నుంచి మన వచ్చి కీలాన ఉలహంగా మన అప్పుడే ఎంచకుండా ఉంటూ దేని అంటే అన్నిని దేవుడిగా ఎంచేప్పుడు మనకు ఆ డివినిటీ ఆ దైవీக మనப்பான்மை అనేది ఆ మనసు పక్వం அவங்க అన్నిని దేవుడిగా చూడంగా అన్నిలో ఆర్డర్నెస్ మన సుసమిగా జగత్ చక్కరం అటనిసితో చూసాము 3వ అధ్యాయంలో అదింత ఎట్ట నియమంగా అన్ని పనిచేస్తా ఉంది ఆ ఒక అవేర్నెస్ తో ఆ నుణుకాల్ని వాచేయంగా మనకు ఈ మేలోటంగా ఉండే ఆ విద్యాసాలన్నీ మారిందుకు ఆరంభిస్తును అదే ఇక్కడ చెప్పేరు దానియే మన 8లోని 12 దాకా దేవుడిடைய தேனே అడిపడి ఆధారంగా దేవుండే ఉండారు రసంగా అన్నికి రసంగా దేవుండే ఉండారు అనే దాన్ని 8వ శ్లోకాలండి 12వ శ్లోకం దాకా చూసాము. రసోహం అప్సు కౌంతేయ భాస్మి శశి సూర్య యోగో ప్రణవ సర్వ వేదేశు శబ్ద కే పౌరుషం నిర్షు అట దానిలో తని మనం ఏం చేసాము ఆ దేవుండుடைய ఆ విభూది అన్నిలోని తాత్పర్యంగా వాండే ఉన్నాండే అన్నిగా అధిష్టానంగా వాండే ఉన్నాండే అనే దాన్ని మన చూసాము. భారతీయార్ చెప్తే కాకేశ్వరగే నిలయ నందలాల అట అనిసిందని అన్నినేని శివమయం విష్ణుమయం అట అనిసిందని ఆ శివమయంగా విష్ణుమయంగా ఏ ఇష్టదేవులు వాళ్ళు మొక్కేరో ఆ మయంగానే ఈ ఉలగం ములుసుని చూసేది వద్దే ముఖ్యం అనేదాన్ని ఈ 8లోని 12 దాకా ఉండే శ్లోకం మూలంగా చూసాము. అడితే 13వ శ్లోకాలో ఈ సంసార కారణం ఏమి అనేదాన్ని చూసేము. అదావదు దీని మోటొచ్చి ఉలహం అనేది అపరా ప్రకృతియే అనేదాన్ని మన క్లియర్ గా పురించుకుంటున్నాము. ఎట్టా ఈశ్వరన్ అనేదాని పరాప్రకృతి అపరాప్రకృతి అనేది 2 సేరి ఉందో అదే మరి ఈ ఉలహం వచ్చి వట్టి అపరాప్రకృతి మట్టు లేదు, దానిలో వచ్చి పరాప్రకృతిని ఉంది. ఆ పరాప్రకృతి ఉండేదాని నుంచే ఆ పొరులుగా విళంగుతుంది అనే దాన్ని బట్టి చూసాము. మనం వేరే ఎక్కడో వెతకాల్సింది లేదు. ఈ అధిష్టానాన్ని దేవుణ్ణి ఈశ్వరుణ్ణి ఎక్కడెక్కడో మనం వెతికి కన్ను మూసి ధ్యానాలు ఉంటేనే ఆ ఈశ్వరుని వచ్చును అట్టంతా లేదు. అన్నినే దేవుడుగా చూసేదే ఇక్కడ దీని మూలంగా మన పురించుకుంటున్నాము. సరే, அடுத்து 13లోని 19 దాకా సంసార కారణమేమి దానికి పరిహారం ఏమి అనే దానితో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా 13లో సంసార కారణం ఏమి అనే దాన్ని చెప్పినారు. దానిలో వచ్చి ఆ మాయా శక్తియే దానికి కారణం. త్రిభికి గుణమయైకి భావైకి అనేసి చూసాము. ఆ ముగ్గుణంగలతో ఉండే ఆ ఇది మాయయే అన్నికి కారణంగా ఉంది. అదే ఏం చేస్తుంది మన அறிவுని మయక్క పడబెట్టింది, కుళపానికి అదే లీడ్ చేస్తుంది. వివేక அறிவுని మన దాని నుంచి ఎడందితున్నాము అనే దానితో చూసాము. அடுத்து 14లో దీని ఎట్ట కడందాలే అనే దానికి ఉండే తీర్వుని చెప్పారు. దానిలో వచ్చి శరణాగతి అనే దాన్ని ముఖ్యంగా చెప్పినారు. ఆ శరణాగతి నుంచే దీని అడంజిందలోనే అదాவது ఈ భక్తి అనేదాన్ని మనం తప్పుగా పురించుకోకూడదు. అదాவது కురుకి మనపాన్మతో ఈ దేవుండే అటనిసి ఒక దేవుణ్ణి ఎంచేది అట్టమారి భక్తి అనేది ఉండకూడదు. ఎట్టా ఉండాలి అంటే అన్నిని దేవుడుగా ఎంచేది ఆ నిలవికి రావలే. అదే వద్దే ముఖ్యం. ఊరికే మన వచ్చి ఈ ఒక దేవుడిని అట్టమారి ఇది చెయ్యకుండా భక్తి అనేదాన్ని ఎట్టా ఎంచాలి ఫుల్ దానే அடுத்து ఇంకా వచ్చే శ్లోకాల 16 ఆ நிலைని భక్తిயினுடைய நிலைகள் ఎట్టా ఉంది, ఆ ஞானியுடைய భక్తియే వద్ద సిరందదు అనేదంతా చూసాము. దాని మూలంగా మనం ఏం తెలుసుకుంటున్నాము, ఆ வட்டி குருட்டு பக்தி அட்டமாரி ఉండకూడదు. అది ஞானத்து ఆ వివేకத்தோடு కూడియ భక్తిగా ఉండాలి, ఆ జ్ఞానத்துடன் కూడియ భక్తిగా ఉండాలి అనేదే ఇక్కడ వద్దే ముఖ్యం.
అన్ని ఏ విషయం ఏ కర్మయోగంగా ఉంటనాலும் ఏది ఉంటనాலும் జ్ఞానం మట్టునే మనకు దాని పற்றி క్లియర్ ఆ ஞானம் విజ్ఞానంగా అవుతనే దానియుடைய ప్రయోజనమే తவிர అది వచ్చి ఊరికే వట్టి జ్ఞానంగా ఉంటనాலும் దాని నుంచి ప్రయోజనంలా వట్టి భక్తిగా ఉంటనాலும் దాని నుంచి ప్రయోజనంలా వట్టి செயல்கள் చేసి నా కడమని కరెక్ట్ చేసి ధర్మపూర్వంగా అట్ట ఉంటనాலும் ప్రయోజనంలా అన్ని నేను విజ్ఞానంగా అవ్వాలి అదే ఉద్దే ముఖ్యం ఊరియ చదివితే మట్టు చాలదు ఆ చదివేది మనకు తన్మయపడాల దానియుடைய తాత్పర్యం ఏమి అనేది మనకు రోగ రావలే అదే ఇక్కడ చెప్పారు దీని మూలంగా మన జ్ఞాన విజ్ఞానం అనే దానిని మన పురించుకుంటాము ఆ శరణాగతి అనేది వట్టి ఊరికే మేల్ టాప్ లో ఉండే శరణాగతి లేదు మన రమణర్ దిల్లో చూసామిక శరణాగతి అసల్ని వట్టి మట్టు సెలుతుతే చాలదు అలా అసలుగా ఉండే అపకారాన్ని సేవి మన ఫ్రీ చేసి విడాలి అది ఉద్దే ముఖ్యం అనేదాన్ని మన పురించుకోవాలి సరే அடுத்து வச்சு 15 మన ఈ భక్తి లేని వాడినుடைய ఇయల్బు అభక్తస్య లక్షణం అనే దాన్ని చూసేము ఇదిలో వచ్చి అండ్ ఈ నిశే వాళ్ళు ఎట్టా ఉండారు పావ செயల్ని చేసేవాండుగా ఒழுக்கம் లేని ఉండేవాండు ఈ మాయ నుంచి మయంగి ఏం చేసిండు అసుర గుణాలని పడి నడుచుకుని వాండు దేవుణ్ణి శరణடைஞ்சது లేదు అనేదాన్ని 15లో చూసాము 16లో భక్తర్களின் 4 வகைలను చూసాము అర్థార్థి జిజ్ఞాస జ్ఞాని అటాంటి 4 గూర్ని పట్టి చూసాము ఈ 4 ఆర్తక అంటే వద్దే வருத்தப்படி துன்பப்படி ఉండేవాళ్ళు దానికోసం వాళ్ళు దేవుణ్ణి ఆర్తక వాళ్ళు వచ్చి తుంబాన్ని నీకేదాని వాళ్ళుடைய దుఃఖం ఇంగేదాని కోసం దేవుణ్ణి మొక్కే వాళ్ళు వచ్చి ఆర్త భక్తి ఉండేవాళ్ళు அடுத்து అర్థార్థి అనేప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేసేది ఈ సెల్వం అడంజే దానికోసం వాళ్ళు ఏది సుఖాన్ని అనుభవించేదానికి ఉంటే ఆ సెల్వాలు అది ఇంత కావలే అనే దానికోసం దేవుణ్ణి ఒక మీన్స్ గా ఒక ఇన్స్ట్రుమెంట్ గా ఒక కరివిగా ఒక సాధనంగా దేవుణ్ణి ఉపయోగించేరు వీళ్ళు అర్థార్థి భక్తిలో ఉండేవాళ్ళే వాళ్ళు వచ్చి సకామ భక్తిని చేసేరు అటాంటి చూసాము அடுத்து జిజ్ఞాసు వాండు ఒకంటే ఏం చేసేండు ఆ దేవుణ్ణి నిష్కామంగా మొక్కేండు అందుకే ఆశ అనేది దొరకదు వాడి దేవుణ్ణి అడంజే పొరులుగా గోల్గా లక్ష్యంగా ఎంచుకుని దానికి ముయర్చేసేసిన అదేది జ్ఞాని వచ్చి ఆప్త కామహ అని చూసాము వాళ్ళు వచ్చి అన్ని ఆశల్ని అడంజిన వాళ్ళు వచ్చి ఏం చేసేది వాళ్ళు భక్తి చేసేప్పుడు దేవుణ్ణి తనహానే ఈశ్వరన్ నేను వేరే లేదు సిద్ధ వస్తువుగా దేవుణ్ణి ఎంచి మొక్కేరు ఇదింత మన దీనిలో 16లో చూసాము ఆ వకైల్ని அடுத்து 17 19 దాకా ஞானி பக்தன்கா ఉండేవాడుடைய மகிமைని பற்றி చూసాము వాడే దేవుడికి వద్ద ప్రియమానవన్ அடுத்து 17 18 19 3 శ్లోక ఇదిలో అన్ని ఈ 3 శ్లోకాల్లో కూడా జ్ఞానినియేని పుగழ்ந்து మాట్లాడారు అదే దాని పற்றி చూసాము அடுத்து 20 23 దాకా సకామ భక్తిని పற்றி చెప్పినారు ఈ సకామ భక్తి అనేదాని ఏం చూసాము దానిలో ఒక్కొక్క ఈ సకామ భక్తి ఇలా ఉండే వాళ్ళు వచ్చి అన్ని పొరుట్లని ఆశపడి వాళ్ళు ఏం చేసేది వాళ్ళుடைய స్వభావానికి ఉందపట్టు వాళ్ళు వేరే దేవుళ్ళని మొక్కేది వాళ్ళు వచ్చి ఆ పరంపొరుళ్ళగా ఉండేవాడిని మొక్కకుండా చిన్న దేవ వడివాల ఉండే వాళ్ళని మొక్కేది ఆ దేవ అట్ట వழிபడేప్పుడు ఆ శ్రద్ధతో వాళ్ళు మొక్కేది ఆ శ్రద్ధని నేనే బలపడితేను అటానిసి ఇక్కడ కృష్ణుడు చెప్పినారు అనగా ఆ శ్రద్ధని బలపడితేది మట్టు లేకుండా వాళ్ళు ఏవి ఎంచి వాళ్ళని మొక్కేరో ఆ బలాన్ని కూడా నేనే కర్మఫల దాతాగా ఉండుకుని వాళ్ళకి ఇచ్చాను నేనే ఆ బలాన్ని ఇచ్చాను వాళ్ళు ఇయ్యలా చిన్న దేవతలకు రోగం ఉండుకుని నేనే అందరికి ఆ బలాన్ని ఇచ్చాను
ఆ ముయర్చి అనేది డైరెక్ట్ నా బెగ్గనే చేసినారట వాళ్ళకి ముళ్ళు బలాన్ని ఇచ్చిన తవులను కాబట్టి వాళ్ళు అది పురించుకోకుండా వాళ్ళు చిన్న చిన్న దేవుణ్ణి మొక్కేరు అనే దాన్ని పట్టింత 22 దాకా చూసాము. 23లో వచ్చి ఆ అంతవంతు అనే వార్త వద్దు ముఖ్యం. దానిలో ఏం చూసాము, ఈ బలన్లు దీని నుంచి వచ్చే బలన్లు పూరానేని முடிவுக்கு వచ్చేదే, అది వచ్చి పెర్మనెంట్ లేదు అనేదాన్ని చూసాము. அடுத்து 24 26 దాకా ఆ పరాప్రకృతి స్వరూపాన్ని పట్టి చూసాము. ఆ పరాప్రకృతి స్వరూపం వచ్చి అవ్యక్తం ఎట్టా ఉంది, అవ్యక్తం దానిuடைய ఇయల్బులు ఏమి అనేది అది వచ్చి வெளிப்படாதது. ఏ విధమైన అది దృక్ స్వరూపంగా ఉంది, జ్ఞాన స్వరూపంగా ఉంది, అది వచ్చి అనుభవానికి రాది, పరంభావంగా ఉంది. అవ్యయం ఏ విధమైన మారుబాటు లేదు అనగా అనుత్తమం, అది వచ్చి మేలాన ఉత్తమమానది అనేదాని. ఇది వచ్చి నిరతిశయం అనేది ఇంత మన దిల్లో చూసాము. అదే అనగా 25లో అజం అవ్యయం అనేదిని దోరుకు నేను ప్రకాశం అవ్వలా. దేనికోసం అంటే యోగ మాయ వచ్చి అన్నిని మరచితుంది, నన్ను మరచితుంది. దాని నుంచి వీళ్ళు మూడన్గా ఉన్నాడు, వివేక బుద్ధిని ఎలందితున్నాడు, నన్ను తెలాంటిది వాటికి దాని నుంచి వాడు నన్ను మొక్కేది లేదు అనేది ఇంత చూసాము. அடுத்து 27வது శ్లోకాలో దీనికి ఎది తడైగా ఉంది అట అనేప్పటికి ఇచ్చాద్వేషం విరుపు వెరుపు అనేదే ముఖ్యమైన తడై అనేదాన్ని దానిలో చూసాము. ముఖ్యమైన తడైగా ఏది ఉంది, వాటిని విరుపుని వెరుపుని ఈ రెట్టెల నుంచే మది మయకం అవి మనసు ఇదవి వాళ్ళు సరిగా అది ఎప్పుడు ఉంది అంటే పుట్టిందులో ఉండేని అది ఉంది. సర్గే యాంతి సమ్మోహం ఎప్పుడు ఉంటుంది, సర్గే అనేప్పుడు పుట్టిందులో ఉండేని మనిషిలాకి ఇది ఉంది అనేదాన్ని 27లో చెప్పినారు. அடுத்து 28లో దానికి ఉండే తీర్వుని చెప్పారు. ఏం తీర్వుదిలో ఈ పాపం పుణ్యకర్మాలు అన్ని చేసి వాళ్ళు ఆ ధర్మం ముறைப்படி నడిచేప్పటికి పాప నివృత్తి అవుతుంది అనగా ద్వంద్వ మోహాలు ఉండి నివృత్తి వచ్చును అనగా వివేక ప్రాప్తి వచ్చి వాళ్ళు ఈ మోక్షాన్ని అడంజేదానికి విరుపం కొండే ఈ జ్ఞాన యోగాన్ని వాళ్ళు ఫాలో చేసింది ఆరంభించండి. ఈ శ్రవణ మన నిధిధ్యాసన అంటే దాని వనగా చేసింది ఆరంభించండి. దానిలో 29 30లో ఒక 6 టెక్నికల్ కొత్త వార్తలు చెప్పినారు. బ్రహ్మ అనగా అధ్యాత్మం, కర్మ, అధిభూతం, అది దైవం, అది యజ్ఞం. ఇది అన్ని పట్టియ నాలెడ్జ్ ని వాటికి తగులుతుంది. అన్నిలోని ఆ దేవుడే ఉన్నాడు అనే దాన్ని పట్టియ ఈ అన్ని చెప్తుంది. దీని అన్నినేని వాడి మరణ కాలాల్లో కూడా వాడికి గ్యాప్ అవుతుంది. వాడు అంటే ఉండేదానిచ్చి మరణ కాలం అనేప్పుడు వాళ్ళకి వచ్చి పట్టుదల కారణంగా వేరే ఎన్నమే వచ్చును జనరల్ గా. కాబట్టి దీని అన్ని పురించిన వాడిగా ఉన్నప్పటికీ ఆ మరణ కాలాలు కూడా వాడు ఎట్లా ఉన్నాడంట, దేవుణ్ణి అరించుకుని ఆ నిలయలోనే ఆ నిలయ మారకుండా దానిలోనే ఉన్నాడే అనేదే ఈ దీనిలో చెప్పి ముడిచేరు. దీనిలో వచ్చి ఈ 6 కొత్త వార్తలు చెప్పినారు. ఇక ఆ వార్తలు అన్నినేని ఈ పరాప్రకృతి అపరాప్రకృతిని పట్టే చెప్పబోతుంది. జ్ఞానం విజ్ఞానం అనే దాని పట్టే చెప్పబోతుంది. దానే அடுத்த అధ్యాయాల్లోని మన చూడపోయేమో. దానిచ్చి ఇది ఒకటి కొత్త లేదు అటనిసి సాంస్ పేరు. అది ఒకటి దాని కంటిన్యూషనే తవర ఇది ఏమో కొత్తగా ఏదో ఉండబోతుంది వాళ్ళంది అటనిస్తలేదు. ఇదే విషయనే మన ఇంకా కొంచెం వివరించి చూడపోయాము. సరే, ఇదే జ్ఞాన విజ్ఞానం. జ్ఞానాన్ని జ్ఞానం అనేది ఈ సగుణ బ్రహ్మ ఈశ్వరుణ్ణి బట్టి చూసేది. విజ్ఞానం అనేది దాని వచ్చి నిర్గుణంగా అన్ని కాని ఏది అన్నిలోనే వ్యాపించి ఉందో అదే నాకు రోగాని ఉంది, అది కానే అన్ని ఉంది అనేదాన్ని పురించుకుని వాళ్ళకి నీ లీడ్ చేసేదే ఈ విజ్ఞానం అనేది. ఆ జ్ఞాన విజ్ఞాన దీని పట్టి ఈ అధ్యాయాలో మనం చూసాం. దీంతో ముడుచుకుంటాడు.